హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఏంటి చూడ్డానికి బిర్యానీ ఇలా ఉంది, చాలా టెంప్టింగ్గా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. చాలా ఈజీ కొలతలతో, రెండు గ్లాసుల రైస్తో. ఒక గ్లాస్ బాస్మతి చావల్ తీసుకున్నాను, ఒక గ్లాస్ మామూలు రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా రెండింటిని కలిపి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. 3 గుడ్లని బాగా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేశాను. అందులో పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. 2 గంటలు ఆయిల్ పోసుకొని ఒక గంట వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు అందులోనే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ని ఇంతవరకు ఆదరిస్తూ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము రైస్ని కూడా తడిపేసి పెట్టాం కదా, ఇప్పుడు దాన్ని కూడా పొయ్యి మీదకైతే ఎక్కిచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆన్ చేసుకొని రైస్ని వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, మొగ్గ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని రైస్ అయితే కుక్ చేసుకోవాలి. అంతలోపు మనము గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. 4 జీడిపప్పు, 1 టొమాటో, 1 పచ్చిమిరపకాయ నిలువుగా కట్ చేసి పెట్టుకుని వీటిని అయితే మిక్సీ జార్లో వేసి కొంచెం పెరుగు కూడా వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేస్తూ ఉన్న ఉల్లిపాయలు కూడా బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చేసాయి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే ఆయిల్లో మళ్ళీ మసాలా దినుసులు అయితే వేసుకుందాం. సోంపు గింజలు, జీడిపప్పు, చెక్క, లవంగాలు, ఇలాచి, పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకా ఏవేవి ఉన్నాయో అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా అవైలబుల్లో ఉంటే వేసుకోండి, నా దగ్గర లేక వేయలేదు. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెట్టానంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం వీడియో మొత్తం కొంచెం టైంలోనే చెప్పేసేయాలి కాబట్టి. ఇప్పుడు మనం అందులోనే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా తీసుకొని ఇలా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతలో మన గుడ్లు కూడా కుక్ అయ్యాయన్నమాట, ఉడికాయన్నమాట. వాటిని మనము ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. మనం ముందుగా పోపు చేసుకుంటున్నాం కదా, అందులో వచ్చేసరికి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా దోరగా కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం, మిక్సీలో వేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత అందులోనే కసూరి మేతి, ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియా మసాలా ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనము అందులో వాటర్ ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి. బాగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి ఆరోమా అనేది చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం అందులోనే బాగా ఇందాక కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుంటున్నాను. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసుకున్నాం కదా, కొంచెం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈ మసాలా అందులో లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ చెంచాకి ఎగ్ అనేది తగిలి విడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మసాలా తగిలిన ఎగ్ని మళ్ళీ పక్కకైతే తీసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అంతలోకి రైస్ కూడా ఉడికిపోతుంది కదా, ఇప్పుడు మనం బిర్యానీ రైస్ అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మసాలాలోకి వేసుకొని ఒకసారి వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. అప్పుడే మన గ్రేవీ అనేది రైస్కి పట్టి బాగా బిర్యానీ రైస్ లాగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకొని మనం రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ధనియా పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఇలా రైస్ని కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ని అయితే ఇందాక తీసాం కదా పక్కకి, ఆ ఎగ్స్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసుకొని ఇంకొక లేయర్ వైట్ రైస్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్టే అచ్చం బిర్యానీలానే, ఖచ్చితంగా బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మా వారికి తెగ నచ్చేసింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా రైస్ కూడా వేసుకున్న తర్వాత చివరిలో మనం కొద్దిగా నెయ్యి మరియు ఉల్లిపాయలు, అదే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, నిమ్మకాయ మొత్తాన్ని అయితే పిండేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. చివరిలో ఇలా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని సైడ్స్కి వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నీళ్ళన్నీ ఇంకిపోయాయి, కానీ కొంచెం ఒకసారి
రైస్ వేసిన తర్వాత రెండు పక్కల పట్టుకొని ఇట్లా కింద పెట్టి ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే నీళ్ళు ఏమైనా ఉన్నా కానీ అవి కిందకి వెళ్ళి బాగా కుక్ అయిపోతాయి. తర్వాత తవా పెట్టేసి తవా మీద ఈ బిర్యానీని అయితే పెట్టేసేయండి. కడాయిలో ఎగ్ బిర్యానీ చాలా అద్భుతంగా వచ్చిందనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అరోమా అనేది చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట. రైస్ బాగా దమ్ అయింది అని చెప్పడానికి ఇదే సిగ్నల్. ఇట్లా చొచ్చుకొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది రైస్ వచ్చేసరికి పైన, అప్పుడు దమ్ బాగా అయినట్టు. ఇప్పుడు మనం చూద్దాము మన ఎగ్ బిర్యానీ ఎలా వచ్చిందో. మా అబ్బాయికి అయితే భలే నచ్చేసింది. ఏంటి మమ్మీ చికెన్ పీసెస్ తగలట్లేదు అంటున్నాడు. చికెన్ బిర్యానీ అనుకొని నేను తినిపిస్తున్నాను కాబట్టి వాడికి తెలియదు. ఈ విధంగా ఎగ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా చేసేసాను అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేదాన్ని నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అచ్చం బిర్యానీ రైస్ లాగా, అచ్చం మనం కచ్చి బిర్యానీ ఏదైతే చేస్తామో అదే బిర్యానీ లాగా వచ్చిందనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా పిల్లల వీడియోస్ కోసం షిన్ని మినీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.